గ్రామాల్లో పాఠశాలను బాగు చేసుకుందాం. గ్రామాల్లో పాఠశాలలను బాగు చేసుకుందాం. తల్లిదండ్రులు బడులకు వెళ్ళి వసతులను చూడాలి. వీడియోలు పంపితే సోషల్ మీడియాలో పెడతాం. కొత్త పార్లమెంటు, ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం. మరి కొత్త స్కూళ్ళు ఎందుకు నిర్మించలేదు? సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వీడియో సందేశం. 15వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా సర్పంచ్ ఛాలెంజ్. పాఠశాలను బాగు చేసుకుందాం. 80 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైనవి అవే. సీజేపీ ఫౌండర్ దీప్కే వీడియో సందేశం. 80 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైనవి అవే. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వీడియో సందేశం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమాన్ని ఆగస్టు 15 నుంచి చేపట్టనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. అదే రోజు మహారాష్ట్రలోని సింగోలి జిల్లా పరిధిలో తన గ్రామ సంతూకు పింప్రి సర్పంచ్ను కలిసి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో సందేశాన్ని దీప్కే విడుదల చేశారు. సర్పంచ్ ఛాలెంజ్ పేరుతో చేపట్టుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మెరుగుపరిచే బాధ్యతను గ్రామ సర్పంచ్లు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధికి ముందు తర్వాత ఫోటోలను సీజేపీకి పంపిస్తే అలాంటి సర్పంచులను అభినందిస్తామని ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు తప్పకుండా వెళ్ళి అక్కడ శుభ్రమైన తాగునీరు, విద్యుత్తు, వాష్రూమ్ తదితర వసతులు ఉన్నాయా, ఉంటే అవి ఎలా ఉన్నాయో చూడాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించాలని కోరాడు. వసతులపై వీడియోలు తీసి వాటిని ఇక్కడ contact@cockroachjantaparty.orgకి మెయిల్ ద్వారా పంపితే సీజేపీ సోషల్ మీడియా పేజీలో ప్రదర్శిస్తామని దీప్కే తెలిపారు. ఆగస్టు 15న 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ 80 ఏళ్లలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురైంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలే. నేటికి గ్రామీణ విద్యార్థులు పాఠశాలల కోసం ఎంతో దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనం, కొత్త ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం. మరి మన గ్రామాల్లో కొత్త పాఠశాలను ఎందుకు నిర్మించుకోలేకపోయాం అని దీప్కే ప్రశ్నించారు. కాగా రాంచీలో నిరసనకు దిగిన విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జీను దీప్కే ఖండించారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతోను దీప్కే ఫోన్లో పరామర్శించినట్టు సీజేపీ ప్రకటించింది. పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తుకు సీజేపీ డిమాండ్ చేసింది. మంచి విషయమే. ఏమంటుండు? పాఠశాలను బాగు చేసుకుందాం అంటుండు. తప్పే ఉంది? గ్రేటే కదా. ఎందుకంటే ఈ రోజున విద్య అండ్ వైద్యం ఎంత నీచానికి పడిపోయినాయి అంటే ఎటు చూసినా ప్రైవేటు పాఠశాలలే, ఎటు చూసినా ప్రైవేటు స్కూళ్ళే. గల్లీకి 10 ఉన్నాయి. దోపిడీ, మామూలు దోపిడీ కాదు. ఈ ప్రైవేటు పాఠశాలలు విపరీతమైన దోపిడీ. పాఠశాలను బాగు చేసుకుందాం అంటుండు, ప్రభుత్వ పాఠశాలను బాగు చేసుకుందాం అంటుండు. అంతే. 80 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైనవి అవే. సీజేపీ ఫౌండర్ దీప్కే వీడియో సందేశం. కరెక్ట్గా చెప్పిండు ఆయన. మంచిదే కదా, మంచి విషయం. దీంట్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. పాఠశాలను బాగు చేసుకుందాం అంటుండు. ఎంత గొప్ప విషయం చెప్పండి. హ్యాట్సాప్. ఖచ్చితంగా నేను కూడా నాకు వీలైనంత వరకు ఈ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి అక్కడ వీడియోలు, ఫోటోలు తీసి ఇగో contact@cockroachjantaparty.orgకి పంపించే ప్రయత్నం చేస్తా. మీరు కూడా మీ వంతు సాయం చేయండి.